హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి హ్యాకథాన్స్. చాలా హ్యాకథాన్స్ జరుగుతుంటాయి కదా. మొత్తం వరల్డ్ లోనే మన ఇండియాలో కూడా చాలా హ్యాకథాన్స్ జరుగుతూనే ఉంటాయి కంపెనీస్ లో. కానీ అవి ఎక్కడ జరుగుతాయి ఏంటి అనేసి మనకి ఎవరికీ తెలియదు. హ్యాకథాన్స్ కి ప్రైజెస్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా సరే పైథాన్ కానీ జావా కానీ నేర్చుకొని మెషిన్ లెర్నింగ్, ఏఐ, సోషల్ గుడ్ ఇలాంటి వాటి మీద హ్యాకథాన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, వీటి మీద మీరు పార్టిసిపేట్ చేసి ఎర్నింగ్ కూడా చేయొచ్చు. సో హ్యాకథాన్స్ గురించి ఈ రోజు మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికి చాలా హ్యాకథాన్స్ జరుగుతున్నాయి కానీ ఎవరికీ తెలియదు ఈ హ్యాకథాన్స్ గురించి చాలా వరకు. సో ఈ రోజు మనం ఆ హ్యాకథాన్స్ అన్ని చూద్దాం. అలానే కొన్ని హైరింగ్స్ అయితే ఉన్నాయి, ఆ హైరింగ్స్ కూడా ఒకసారి చూద్దాం. అండ్ చూసే ముందు నేను ఒకటి చెప్తున్నాను, హ్యాకథాన్స్ గురించి వీడియో అయిపోయాక ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మనకు అవుతుంది అబ్బా మనకు కాదులే అనేసి క్లోజ్ చేయకండి సిస్టమ్. ఓకే, నేను కొన్ని చెప్తాను చూడండి. ప్రీవియస్ గా కొన్ని హ్యాకథాన్ ప్రాజెక్ట్స్ జరిగింటాయి కదా, అవి ఒకసారి చూడండి. ఏం చేశారు, విన్నర్స్ ఎలా విన్ అయ్యారు, ఏం ప్రాజెక్ట్స్ చేశారు అనేసి, ఆ హ్యాకథాన్ లో ఏం చేశారు అనేసి ఒకసారి చూడండి. అంటే నేను ఇక్కడ కాపీ చేయమని చెప్పట్లేదు, ఒకసారి దాని నుంచి చూసి కొన్ని చేంజెస్ చేయండి. ఈ ఏఐ వరల్డ్ లో మనం చేయలేమా చెప్పండి. మరీ హ్యాకథాన్ అనగానే భయపడి క్లోజ్ చేయకుండా ఆ ప్రైజ్ మనీ గురించి ఆలోచించండి అండ్ మీ నాలెడ్జ్ గురించి ఆలోచించండి. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, హ్యాకథాన్స్ ది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇదైతే డెవ్ పోస్ట్ అనమాట. డెవ్ పోస్ట్ లో మనకి హ్యాకథాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు విత్ ద ప్రైజెస్ అనమాట. మనకి ప్రైజెస్ కూడా ఎర్న్ కూడా చేసుకోవచ్చు హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేసి. నార్మల్ గా మనకు హ్యాకర్ ర్యాంక్, ఈ హ్యాకర్ ఎత్ ఇవే మనకు తెలుసు, ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ ఇవే తెలుసు. కానీ ఇలా కొన్ని హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తారని ఎవరికైనా తెలుసా? చాలా మంది చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు హ్యాకథాన్స్ కొన్ని జరుగుతున్నాయి, 58, 49, 36 ఇలా హ్యాకథాన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ హ్యాకథాన్స్ కి మీరు పార్టిసిపేట్ చేసి ఎర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బిగినర్ ఫ్రెండ్లీ అనేసి కొన్ని హ్యాకథాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి ఎన్ని డాలర్స్ మెన్షన్ చేశారో. ఇలాంటి హ్యాకథాన్స్ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నాయి అనమాట ఆన్లైన్ లోనే. మనం ఇంకా ఏంటి అంటే ఆన్లైన్, ఇన్ పర్సన్ అనేసి 2 ఉన్నాయి. సో నువ్వు ఆన్లైన్ కి అటెండ్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ లోనే అటెండ్ అవ్వచ్చు, ఇన్ పర్సన్ అటెండ్ అవ్వాలనుకుంటే నువ్వు ఇన్ పర్సన్ లో అయినా అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఆరెంజ్ లో ఉన్నాయంటే దట్ స్టేటస్ షుడ్ బి అన్, ఇలా బటన్ మీకు ఒకవేళ ఆన్ ఆరెంజ్ లోపల కనిపిస్తున్నాయి అంటే దట్ బటన్ అప్ కమింగ్ లో ఉన్నాయి అని అర్థం. ఆల్రెడీ ఇలా గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి అంటే ఇవి ఓపెన్ లో ఉన్నాయి అని అర్థం. ప్రస్తుతానికి ఇలా చాలా చాలా హ్యాకథాన్స్ ఉన్నాయి. ఎవరైనా హ్యాకథాన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాలి. ఓకే, ప్రైజ్ అమౌంట్ కూడా ఉంటుంది అండ్ లాస్ట్ డేట్స్ ఉంటాయి, పార్టిసిపేషన్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వేటి మీద ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూడండి, ఏజెంట్ ఫోర్స్ వర్చువల్ హ్యాకథాన్ దేని మీద ఉంది, సేల్స్ ఫోర్స్ మీద ఉంది. దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. డెడ్ లైన్ ఇస్ April 30 at 4 PM. April 30 మనకి హ్యాకథాన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. హూ కెన్ పార్టిసిపేట్? సి ఇక్కడ పార్టిసిపేషన్స్ ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఏంటి అనేసి మొత్తం మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటి, సేల్స్ ఫోర్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఏం హ్యాకథాన్ దేని మీద వర్క్ చేస్తారు, ప్రైస్ ఎంత, ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. $15,000 ఇన్ క్యాష్ అంట అండ్ $20,000 హానరబుల్ మెన్షన్, ఇలా ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు. జడ్జెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. హోల్ టీమ్ ఈస్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్ అనమాట. ఇలా మీకు హ్యాకథాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరైనా హ్యాకథాన్స్ అటెండ్ అవ్వాలి, హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు, మీలో ఎవరైనా మంచి ఎడ్యుకేషన్ లో ఉండి మంచిగా చేయగలము మేము హ్యాకథాన్స్ అని ఉంటారు చూడండి, అలాంటి పీపుల్ ఈ హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేయండి. హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల ఫస్ట్ మీరు హ్యాకథాన్స్ కి భయపడద్దు. ఓకే, హ్యాకథాన్స్ కి భయపడకుండా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి మనం కొంచెము ఫ్రీగానే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇన్ పర్సన్ అయితే కొంచెం టెన్షన్ ఉంటది, భయం ఉంటది. కానీ ఒక ఆన్లైన్ లో మనకి ఏమంత భయం ఉండదు కదా. మాక్సిమం ఆన్లైనే తీసుకొని పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్రాజెక్ట్స్ అనేసి ఒకటి ఉందన్నమాట హ్యాకథాన్స్ లో. ఆల్రెడీ విన్ అయిన వాళ్ళవి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ విన్నర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, విన్ అయిన వాళ్ళవి పాపులర్ ప్రాజెక్ట్స్ అనేసి. అంటే ఇవి ఇంతకు ముందు ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళ ప్రాజెక్ట్స్ అనమాట. మీలో ఎవరైనా బిల్డ్ అట్ గూగుల్ క్రోమ్, సి ఇలా కొన్ని హ్యాకథాన్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ ని మీరు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేయండి, లోకల్ ఏఐ వాయిస్ జనరేటర్ అంట. సో యూట్యూబ్ లోనే ఉంది. ఒకసారి ఈ హ్యాకథాన్ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థం అవుతుంది అతను ఎలా డెవలప్ చేశాడు ఏంటి అనేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది.
అప్పుడు దాన్ని బట్టి మీరు రిజిస్టర్ అయ్యి దాన్ని బట్టి మీరు చేయండి. ఓకే. అంటే నాకొచ్చేస్తదిలే, నేను ఈజీగా చేసేస్తానులే అన్నది కాకుండా, ఫస్ట్ ఇంతకు ముందు చేసిన వాళ్ళది ఒకసారి చూసి, వాళ్ళెలా చేశారు, ఏంటి అని ఒకసారి చెక్ జేసి, తర్వాత మీరు పార్టిసిపేట్ అవ్వండి. అప్పుడు ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. అంటే ఒక ప్లానింగ్‌తో వెళ్తే బెటర్. నేను ఏదో పార్టిసిపేట్ చేయాలంటే చేయాలని కాకుండా, కొంచెం ఇలా వెళ్ళండి. మీకెవరికైనా ఇంకా చాలా హ్యాకథాన్స్ ఉన్నాయి. ఇదొక్కటే కాదు. మీరు చూసుకోండి హ్యాకథాన్స్‌లో ఎన్నున్నాయో. నేను జస్ట్ ఆన్‌లైన్ మీద కొట్టేసి, ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఓన్లీ నేను నో కోడ్ మీద క్లిక్ చేస్తాను. షో మోర్ మీదకెళ్ళేసి. ఇక్కడికెళ్తే నో కోడ్ అనేసి మనం మెన్షన్ చేస్తే, ఇక్కడ మనకెన్ని హ్యాకథాన్స్ ఉన్నాయో, అరేనా అనేసి, బిగినర్ ఫ్రెండ్లీ, నో కోడ్ మీద కూడా చాలా హ్యాకథాన్స్ ఉన్నాయి. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయండి. డోంట్ మిస్ యువర్ ఛాన్స్. నో కోడ్ ఉన్నాయి. సోషల్ మీడియా ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ సమ్ ఆఫ్ ద హైరింగ్స్ అయితే నేను ఈరోజు మెన్షన్ చేస్తున్నాను ఈ వీడియోలోనే. అండ్ ఫ్రెండ్లీ మీడియా గ్రూప్ వాళ్ళు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ చేశారు. దట్ ఈస్ అన్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ రోల్. బెంగుళూరుకనమాట. జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు చూసుకోవచ్చు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ యాంగులర్ ఆర్ రియాక్ట్ అండ్ పీహెచ్‌పీ మీద నోడ్ జేఎస్ అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్. ఎవరికైతే మెయిన్ స్టాక్ వచ్చో వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఈ హైరింగ్స్‌ది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్మార్ట్ డాక్స్ అనమాట. నేను ఇది చూసాను. బట్ ఇక్కడైతే కనిపిస్తున్నాయి గానీ డెవాప్స్ అనేసి. నాకైతే అప్లై నౌ బటన్ కనిపించట్లేదు. ఇఫ్ యూ ఆర్ సీయింగ్ అప్లై నౌ బటన్, యూ కెన్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే. నాకైతే కనిపించట్లేదు. అందుకే నేను చెప్పకూడదు అనుకున్నాను. బట్ మీకేమైనా తెలుస్తది అనేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఎనేబుల్డ్ అనలిటిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. దట్ టూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్ అనమాట. జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్. ఇంతవరకు వచ్చింది కూడా ఓవర్ 100 అప్లికేషన్సే. చాలా మందికి తెలీదు. సో, ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి త్వరగా. అప్లై చేసుకొని యాడ్ చేయండి. ఓకే. ఇంకా రియాక్ట్ డెవలప్‌మెంట్ రోల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఓకే. ఈ వీడియో నేను ఈ వీడియో చేసే ముందు కన్నా ఈ వీడియో చేయడానికన్నా ముందు నేను ఒక 1 డే గ్యాప్ తీసుకున్నా. ఎందుకంటే వీడియోస్ చేయాలా వద్దా అనేసి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఒక అమ్మాయి నా ఫ్రెండే తను. తను కూడా ఒక వ్లాగర్. ఓకే. వ్లాగర్ అయితే తను నాకు చెప్పింది. "నువ్వు వ్లాగ్స్ చేసుకోవచ్చు కదా! ఇంత టెక్ వీడియోస్ పెట్టి కూడా నీకేం వ్యూస్ రాలేదు. 1500, 1000 వ్యూసే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నీకు రాను రాను సబ్స్క్రైబర్స్ అనేది చాలా తగ్గిపోతున్నారు. ఇంతకుముందయితే 1000, 200, 300 సబ్స్క్రైబర్స్ వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు 50, 100 కూడా రావట్లేదు డైలీ నీ సబ్స్క్రైబర్స్" అనింది. నేనెప్పుడు సబ్స్క్రైబర్స్‌ని కౌంట్ చేసుకోలేదు. నా సబ్స్క్రైబర్స్‌ని వేరే వాళ్ళు కౌంట్ చేస్తున్నారని కూడా నాకు తెలీదనమాట. సో, ఏంటి అంటే నేను 50 సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారా? 100 సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారా? అని నేనెప్పుడు చూడలేదు. ఓకే. పెరిగినా, పెరగకపోయినా దట్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నా ఛానెల్ అనే కాదు. నేనొకటి చెప్తున్నాను. వ్లాగ్ ఛానెల్ గావచ్చు, ఏ ఛానెల్ అయినా ఏదో వాళ్ళు చేస్తున్నారు. బయట చూపిస్తున్నారు మీకు. అది కూడా ఒక యూజే. కానీ ఒకటి గుర్తుంచుకోండి. టెక్ వీడియోస్ చేసేవాళ్ళు, టెక్నికల్ వీడియోస్ కానీ, ఎనీ ఎడ్యుకేషన్ వీడియోస్ చేసే వాళ్ళని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ మీకు డబ్బులిచ్చినా గూడా రాదు. కొన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే డబ్బులిచ్చినా గూడా రాదు. లైక్ కూడో వెంకట్ ఛానెల్. కూడో వెంకట్ ఛానెల్‌లో నెట్ ఎక్కడా చెప్పరు. అంత కరెక్ట్‌గా ఉంటుందనమాట. యాస్ ఏ డెవలపర్ నాకు గూడా తెలుసు. ఆయన ఎంత ప్రెషరైజ్ తీసుకొని ఆ వీడియోస్ చేశాడో ఏమో నాకు తెలీదు గానీ, హి ఈస్ ఎ వెల్ అండ్ గుడ్. సో, అలాంటి ఛానెల్స్ ఉంటాయి గదా! సో, అలాంటి ఛానెల్స్‌ని సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే మనమేం డబ్బులివ్వట్లేదు గదండీ! జస్ట్ ఒక లైక్ చేస్తాం. ఒక సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తాం గదా! దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత రెవెన్యూ అయితే వస్తది. ఆ వ్యూస్ వల్ల. అండ్ ఆ లైక్ చేసినప్పుడు ఆల్గోరిథం అనేది తెలుసుకుంటదనమాట. అంటే ఈ వీడియో కొంచెం వైబ్ ఉంది అనేసి ఎళ్తది. ఓకే. సో, అందుకనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అంటారు. ఎందుకు చెప్పాలనిపించిందంటే నేను ఈ చాలా ఛానెల్స్‌ని చూసాను. టెక్ వీడియోస్‌కి అంత సపోర్ట్ ఏమి ఉండదు మాక్సిమము. సో, టెక్ వీడియోస్‌కి కూడా సపోర్ట్ చేయండి. యాక్చువల్‌గా నిజానికి సపోర్ట్ చేయాల్సిందే వాళ్ళ వీడియోస్‌కి. ఒక ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వీడియోలు గాకుండా. సో, దట్స్ ఇట్. ఇంతే, నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. థాంక్ యూ. And please subscribe to our channel and don't forget to hit the like button if you like the video.